So we are in a characteristic features of a giant Hindu family business. It is governed by Hindu law. I told two kinds of laws, Mitakshara, Daya Bhaga. And the membership will be given by birth in case of a giant Hindu family business. Management is done by Karta. Limited liability of others. Others are known as co-partners. Co-partners antam. Then continuity. In this kind of a business, there is a chance, there is a scope for continuity of business. ఒక కుటుంబ సభ్యుడు చనిపోయినంత మాత్రాన సంస్థ ఆగదు, మిగిలిన కుటుంబ సభ్యులు కొనసాగిస్తారు. మైనర్ ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. మైనర్ పుట్టుకతోటే కుటుంబంలో సభ్యత్వం లభిస్తుందండి. అతని స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఏం అవసరం లేదు. 10th చదివితేనే మెంబర్, ఇంటర్ చదివితేనే మెంబర్ అట్లేం ఉండదండి. మీరు ఇక్కడ కాలేజీలో మెంబర్ కావాలంటే మినిమం ఇంటర్ చదవాలి. కానీ అక్కడ మీరు ఏం చదవాల్సిన అవసరం లేదు. చదువు వచ్చినా రాకపోయినా, గుసగుసలు పెట్టొచ్చినా రాకపోయినా ఆటోమేటిక్ గా హీ విల్ బికమ్ ఏ మెంబర్. ఓకే. దెన్ అకౌంట్స్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది head of the family, that is karta, to maintain accounts. And karta has implied authority over the family members. అతనికి అపరిమితమైన అధికారం ఉన్నదండి, ఆయాచితంగా వచ్చిన అధికారం ఉన్నది. కర్తాని ఎవరిని అంటామని చెప్పాను? కుటుంబంలో పెద్దవాడైన పురుషుడిని, వయసు రీత్యా పెద్దవాడైన పురుషుడిని కర్త అంటాం. ఓకే. దెన్ దీస్ ఆర్ ది మెరిట్స్ ఆఫ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్. ఈజ్ ఇన్ ఫార్మేషన్. ఈజ్ మీన్స్ ఈజీ, చాలా సులభంగా దీన్ని స్థాపించవచ్చు అండి. ఓకేనా. జాయింట్ హిందూ ఫ్యామిలీ సిస్టమ్ ప్రకారం మితాక్షర దయాభాగ లాస్ ఏవైతున్నాయో వాటి ప్రకారం బిజినెస్ కొనసాగుతుందండి. దిస్ బిజినెస్ ఈజ్ గోయింగ్ టు బి ఎఫెక్టివ్లీ కంట్రోల్డ్ బై వన్ పర్సన్. హూ ఈస్ దట్ పర్సన్? కర్త. కర్త చెప్పిందే మిగిలిన వాళ్ళు ఖచ్చితంగా పాటించవలసిందేనండి, ఖచ్చితంగా చేస్తారు. సో దీంట్లో నియంత్రణ అనేది చాలా సులభంగా ఉంటుంది. అదే భాగస్థుల మధ్య ఇంతకు ముందు మనం గమనించినట్టు కొట్లాటలు వస్తుంటాయి. మూతి బాగా కొడతా, ముక్కు బాగా కొడతా, నీ అంత చూస్తాను, వీడో 10 మందిని వేసుకొని వస్తాడు, వాడో 10 మందిని వేసుకొని వస్తారు, మళ్ళీ సెటిల్ చేయడానికి ఇంకో 10 మంది అవుతారు. సో బట్ హియర్ ఇన్ దిస్ కేస్ యూ విల్ నాట్ ఫైండ్ దోస్ కైండ్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ నార్మల్లీ. ఓకే. వాట్ ఎవర్ కర్తా సేస్, అదర్స్ విల్ హ్యావ్ టు ఫాలో, అదర్స్ విల్ హ్యావ్ టు అగ్రీ. ఓకే. దెన్ లిమిటెడ్ లయబిలిటీ ఆఫ్ మెంబర్స్. కర్తకు ఒక్కడికే అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది, మిగిలిన మెంబర్స్ అందరికీ లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. మిగిలిన మెంబర్స్ ఏమంటారని చెప్పాను? మిగిలిన మెంబర్స్ ఏమంటారని చెప్పాను? మిగిలిన మెంబర్స్ ఏమంటారని చెప్పాను, చాలా సార్లు చెప్పాను ఇప్పటికి. ఎవరికైతే ఆస్తిలో హక్కు ఉన్నదో వాళ్ళని ఏమంటారని చెప్పాను? కో పార్ట్నర్స్. మరి ఒకరు లిమిటెడ్ అంటారు, ఒకరు అన్లిమిటెడ్ అంటారు ఏంటి? మిగిలిన మెంబర్స్ అంటే ఆస్తిలో హక్కు కలిగిన వాళ్ళను, దోస్ హూ హ్యావ్ ఎ రైట్ in the assets of the business, in the assets of the family, they are known as co-partners. Please sit down. They have unlimited liability. So the business organization will continue for a long time, the continued business existence, because even if one family member dies, others will continue the business. వ్యాపార సంస్థలో ఒక కుటుంబ సభ్యుడు చనిపోయినంత మాత్రాన సంస్థ మూతపడదండి. అట్లా ఎందులో మూతపడుతుంది? సొంత వ్యాపార సంస్థలు మూతపడుతుంది, ఎందుకంటే ఒక్కడే కదా. భాగస్వామ్య సంస్థలు కూడా అట్లా మూతపడదు, మిగిలిన భాగస్తులు కొనసాగిస్తారు అవసరమైతే. బట్ ఇన్ కేస్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్ ఓన్లీ వన్ పర్సన్ ఈస్ గోయింగ్ టు బి దేర్. ఇఫ్ హీ డైస్, బిజినెస్ ఆర్గనైజేషన్ విల్ క్లోజ్. కానీ ఇందులో అట్లా కాదండి, ఇట్ విల్ కంటిన్యూ. ఈవెన్ ఇఫ్ ఏ వన్ ఫ్యామిలీ మెంబర్ డైస్, ద ఆర్గనైజేషన్ విల్ కంటిన్యూ. మోర్ కమిట్మెంట్, కొంత శ్రద్ధ ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య ఏముంటుందండి? రక్త సంబంధం ఉంటుంది. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళా ఏమంటారు? రక్త సంబంధం అనేది కలుపుతుందండి నార్మల్లీ. ఓకేనా. సో దేర్ ఈస్ ఇంటెన్ టెండెన్సీ టు వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఒక జాయింట్ హిందూ ఫ్యామిలీ కోసం కష్టపడాలి అని క్రమశిక్షణతో పనిచేస్తారు. అదే భాగస్వామ్య సంస్థలో భాగస్థులకు మధ్య రక్త సంబంధం ఉండదండి. ఏదో పరిచయం ఉంటుంది, లేదా ఫ్రెండ్షిప్ ఉంటుంది, అది ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు. అందుకనే మనము ఇంగ్లీష్లో ఒకటి సామెత ఉన్నది. సామెత అంటే ఆ మధ్యన ప్రైమ్ మినిస్టర్ అన్నారండి, మన అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఎవరో వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు. ఇప్పుడు వేరే దేశం, ఎంతో దూరం ఉన్న దేశంతో మనం గొడవ పడితే సరే, అది వదిలేయచ్చు. కానీ మరి పక్కన ఉన్నతో గొడవ పెట్టుకుని వాడిని మార్చుకోలేము కదా మనం.
పక్కన ఉన్నవాడు అట్టే ఉంటాడు. ఇప్పుడు మారమన్న మారడు. ఇప్పుడు మనతోటి పుట్టిన వాళ్ళు మారతారా? ఈరోజు నాకు అరే నువ్వు నాకు అన్నగా పుట్టడం ఇష్టం లేదురా, ఫలానా వాడు అన్నగా పుడితే మంచిది అయి ఉండే, ఫలానా ఆమె చెల్లెగా పుడితే మంచిగా ఉండే అని అనుకున్నంత మాత్రాన మారరండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో నైబర్స్ కెనాట్ బి చేంజ్డ్. మన ఇరుగు పొరుగును మనం మార్చుకోలేమండి. అట్లనే మన రక్త సంబంధాలు కూడా మనం మార్చుకోలేము. అయ్యో అమ్మ నీకెందుకు పుట్టా, నేను వేరే వాళ్ళకి పుట్టితే మంచిగా ఉండేది అనుకుంటే అది ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. Okay, so similarly here also, there will be more commitment in the family. You can see in the family members because they are uh, having a blood relation among themselves. వాళ్ళ మధ్యన రక్త సంబంధం ఉంటుంది కాబట్టి కమిట్మెంట్ ఎక్కువ శ్రద్ధతోటి పనిచేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ వాట్ ఆర్ ద డిమెరిట్స్, వాట్ ఆర్ ద లిమిటేషన్స్? యూ కెన్ సే లిమిటెడ్ రిసోర్సెస్, పరిమిత వనరులు ఉంటాయండి మీకు. నెక్స్ట్ చాప్టర్లో, సెకండ్ చాప్టర్లో మనము కంపెనీ బిజినెస్ గురించి చూస్తామని చెప్పాను. ఇప్పుడు మనం జీవితంలో వాడుతున్న ఎక్కువ కంపెనీలు నుంచి ప్రొడ్యూస్ అయినవి. మీ అందరి చేతులలో ఉండే సెల్లు, నా చేతిలో ఇప్పుడు నేను వాడే సెల్లు, ఈ ప్రొజెక్టరు, ఈ కంప్యూటరు, ఈ సిపియు, మానిటరు, ఇవన్నీ కూడా ఎవరు తయారు చేశారండి? కంపెనీ తయారు చేసి, ఒక కంపెనీ తయారు చేసింది. కంపెనీకి మీకు మొన్న చెప్పాను, 1,00,00,000 మంది సభ్యులైనా చేరవచ్చు. 1,00,00,000 మంది సభ్యులు తలా ₹1 ఇస్తే ₹1,00,00,000 మనకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దాంతో వాళ్ళు బిజినెస్ చేయొచ్చు. 1,00,00,000 మంది తలా ₹10 ఇస్తే 10 కోట్లు అవుతాయి. 1,00,00,000 మంది తలా ₹100 ఇస్తే ఇట్ విల్ బికమ్ 100 crores. కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ చేయొచ్చు అండి, దాంతో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని చేసేయచ్చు. కానీ బట్ ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారండి? కొద్ది మందే ఉంటారు. ఓకే, సో there will be limited resources in case of giant Hindu family. Then in this kind of business, కర్త హ్యాజ్ అన్లిమిటెడ్ లయబిలిటీ. కాబట్టి వాడు భయపడతారండి. ఇప్పుడు మీరు మ్యాచ్లలో చూసుకుంటే కెప్టెన్ భయపడుతుంటాడు. ఏ నిర్ణయం తీసుకున్నా మంచి అయితే అందరు పొగుడతారు, చెడు అయితే తిడతారు. దేర్ విల్ బి వాట్ యు కాల్ టెండెన్సీ ఆఫ్ లెస్ రిస్క్ టేకింగ్ ఇన్ కేస్ ఆఫ్ కర్త, బికాస్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ బ్యాడ్ టు ది ఆర్గనైజేషన్, టు ది బిజినెస్, హీ హ్యాస్ టు సెల్ హీజ్ పర్సనల్ అసెట్స్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. కాబట్టి కర్తకు అపరిమిత రుణ బాధ్యత ఉంటుంది. కాబట్టి అతను స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడం, తొందరగా నిర్ణయాలు తీసుకోవటం, అందులో తప్పులు జరగటం, మనం రకరకాల నిర్ణయాలను మనం గమనించవచ్చు. ఓకే, డామినెన్స్ ఆఫ్ కర్త. కర్త మంచోడైతే బిజినెస్ మంచిగానే ఉంటుందండి. కర్త మంచోడు కాకపోతే బిజినెస్ విల్ కొలాప్స్, బికాస్ ఎంటైర్లీ ఇట్ ఈస్ డామినేటెడ్ బై కర్త. కర్త తాగుబోతో తిరుగుబోతో అయినాడు అనుకోండి, కుటుంబం ఇక నడవదండి. జాయింట్ హిందూ ఫ్యామిలీ కొట్లాటలు వస్తాయా రావా? మనం ఇందులో మనము స్కిల్ను బట్టి ఇవ్వట్లేదు. కర్త పొజిషన్ ఏమొస్తున్నది, ఎట్లా వస్తున్నది? ఆటోమేటిక్ గా వయసులో పెద్దోడైతే చాలు, వాడు పిచ్చోడైనా, వాడు మంచోడైనా, తాగుబోతైనా, తిరుగుబోతైనా, వెదర్ ఈజ్ ఎ డ్రంకర్డ్, వెదర్ ఈజ్ మెంటల్లీ రిటార్డెడ్, వెదర్ ఈజ్ ఎనీ కైండ్ ఆఫ్ పర్సన్, యు ఆర్ నాట్ గోయింగ్ టు టెస్ట్ హిజ్ స్కిల్. వాడి స్కిల్ను మనం పరీక్షించడం లేదు, పర్యవేక్షించడం లేదు. అది ఆటోమేటిక్ గా కర్తగా మనం భావిస్తున్నాం. అతను చెప్పిన నిర్ణయాలు మీదనే మనం పనిచేయాలి. కాబట్టి వాడు మంచోడైతే మంచిదే, బట్ హీ విల్ డామినేట్ ది ఎంటైర్ బిజినెస్. సమ్ టైమ్స్ ఇట్ మే లీడ్ టు లాసెస్ ఇన్ ది ఆర్గనైజేషన్. ఓకే, దెన్ లిమిటెడ్ మేనేజరియల్ స్కిల్స్. ఆ వ్యాపారంలో మేనేజరియల్ స్కిల్స్ అనేవి అంటే నిర్వహణ నైపుణ్యాలు అనేవి చాలా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వేరే బిజినెస్ అనుకోండి, మనం బయట నుంచి ఎంప్లాయీ చేసుకోవచ్చు. మన భాగస్వామ్య సంస్థ అనుకోండి, ఈ అమ్మాయికి మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి అనుకోండి, మనం భాగస్వామ్యాలుగా చేసుకోవచ్చు. కానీ ఇందులో అట్లా కాదు కదా. సభ్యత్వం ఎట్లా వస్తుంది? పుట్టుకతోటే వస్తుంది. వాడు మంచోడైనా కాకపోయినా మనం భరించాల్సింది. ఓకే, సో ఇన్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ మెంబర్షిప్ విల్ కమ్ ఆటోమేటికలీ బై బర్త్. సో naturally, sometimes those persons who are members in the family, they may possess less managerial skills. So there is a scope for limited managerial skills in this kind of business. Then misuse of power. తనకున్న శక్తిని మిస్యూజ్ చేయొచ్చు, అంటే దురుపయోగం చేయొచ్చు. ఎవరు చేయొచ్చు? కర్త చేయొచ్చు. కర్తకు అన్లిమిటెడ్ పవర్ ఉంది అనుకున్నాం, వాడు ఏం చెప్తే అది చేయాలనుకున్నాం. మిస్యూజ్ ఆఫ్ పవర్ అంటే తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయడం, అధికార దుర్వినియోగం. అతను ఏది చెప్తే అది చేయాలి. అతనికి ఇష్టం ఉన్న వాళ్ళకు అర్హతలు లేకపోయినా వాళ్ళకి ఆ పని చేయమని చెప్తాడు. ఓకే, పెద్ద కోడలు అంటే ఇష్టం, చిన్న కోడలు అంటే ఇష్టం, చిన్న కోడల చేతిలో అంత కీచైన్ పెడతాడు ఇల్లు, ఆమె మొత్తం ఉంచొచ్చు. ఎవరికి తెలియదు కదా, వీ డు నాట్ నో వాట్ హ్యాపెన్స్. ఓకే, సో మిస్యూజ్ ఆఫ్ పవర్ అంటే అధికార దుర్వినియోగం. సో లిమిటెడ్ మెంబర్షిప్ అంటే సభ్యుల సంఖ్య పరిమితం. మీకు చెప్పిన కంపెనీలో అపరిమితమైన సభ్యులు ఉండొచ్చు అండి, కోట్ల మంది సభ్యులు ఉండొచ్చు.
కానీ దీంట్లో ఎవరు ఉంటారండి? ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉంటారు. సో ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ గోయింగ్ టు బి మెంబర్స్, కుటుంబ సభ్యులు మాత్రమే దీంట్లో సభ్యులుగా ఉంటారు. కాబట్టి సభ్యుల సంఖ్య చాలా పరిమితంగా మాత్రమే ఉంటుంది. దీస్ ఆర్ ది లిమిటేషన్స్ అండ్ దీస్ ఆర్ ది మెరిట్స్ ఆఫ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్. ఉమ్మడి హిందూ కుటుంబంలో ఉన్న ప్రయోజనాలు, పరిమితులు ఇవి. అర్థమైందండి? ఇస్ ఇట్ క్లియర్ టు యూ? So about cooperative organizations, that is cooperative societies, in the next class I will tell. Okay, చూడండి, ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాం? లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, ఎల్ఎల్పి. ఓకే, దెన్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్, ద డెఫినేషన్, ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్. ద నెక్స్ట్ క్లాస్ we will learn cooperative organizations or cooperative societies. Okay, we will check the syllabus whether we are going according to the syllabus or not once. ఒకసారి సిలబస్ చూద్దాం, దాని ప్రకారమే పోతున్నామా లేదా. కాన్సెప్ట్ ఫస్ట్ యూనిట్, ఇంట్రడక్షన్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్, కాన్సెప్ట్స్ ఆఫ్ బిజినెస్, ట్రేడ్, ఇండస్ట్రీ, కామర్స్ అయిందా? ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ బిజినెస్ అయిపోయిందా? సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ బిజినెస్ అయిపోయిందా? ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అయిపోయిందా? మీనింగ్, క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్ అయిపోయిందా? మీనింగ్, క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ పార్ట్నర్షిప్ అయిపోయిందా? మెరిట్స్, కైండ్స్ ఆఫ్ పార్ట్నర్స్ అయిపోయిందా? పార్ట్నర్షిప్ డీడ్ అయిపోయిందా? కాన్సెప్ట్ ఆఫ్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అయిపోయిందా? మీనింగ్, క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అయిపోయిందా? అయిపోయింది. ఇంకా ఒకటే టాపిక్ ఉందండి, దట్ టుమారో ఐ విల్ టెల్. టుమారో మీన్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మీనింగ్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఆర్ కోఆపరేటివ్ సొసైటీ. అదంటే ఏంటి, దాని యొక్క అర్థము, నిర్వచనం, లక్షణాలు, ప్రయోజనాలు, పరిమితులు, అవి నేర్చుకోవడంతో మనకు మొదటి యూనిట్ అయిపోతుంది. మొత్తం ఎన్ని యూనిట్లు ఉన్నాయని చెప్పాను? 5 యూనిట్స్ ఆర్ దేర్. 5 యూనిట్లు ఉన్నాయి. 5 యూనిట్లలో ఒక యూనిట్ నెక్స్ట్ క్లాస్లో అయిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? మీకు డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ డైరెక్ట్లీ. మీకు అడగడానికి సిగ్గు అయితే నేను స్వామి సార్ రూమ్లో ఉంటాం, మీరు ఎప్పుడైనా సరే వచ్చి ఏదైనా డౌట్ అడగచ్చు. యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్స్. ఇంకా సిగ్గు అనిపించింది, మీరు నేను యూట్యూబ్ క్లాసులు అప్లోడ్ చేస్తూనే ఉన్నా, అది ఓపెన్ చేసి మీకు ఏ టాపిక్ కావాలో చూసుకోండి. నేను ఒకటికి 2-3 సార్లు చెప్తున్నా ప్రతి ఒక్క అంశం కూడా. మీకు ఇంకా నన్ను అడగడానికి మొహమాటం అయితే, ఏమైనా ఇబ్బంది అయితే, సార్ ఏమనుకుంటాడో అనుకుంటే, మీకు నేను ఓపెన్గా, దట్ ఈజ్ ఓపెన్ రిసోర్స్, ఎవరైనా చూడొచ్చు. ఆ రిసోర్స్ను ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా చూడొచ్చు అండి. కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ క్లాస్లో మీరు యూట్యూబ్ క్లాసు ఓపెన్ చేసుకొని చూసుకోండి, ఆ లింక్ ఓపెన్ చేసి. ప్రతిరోజు ఆ క్లాస్ అయిపోయినాక నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను, మీకు లింక్ షేర్ చేస్తాను. కాబట్టి అది మీరు చూసుకొని ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. డిడ్ యూ అండర్స్టాండ్? ఇస్ ఇట్ ఓకే? వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్.